సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిశీలును శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకున్నారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 15వ అధ్యాయం 1వ వచనములో ఏం రాయబడిందంటే, ఒకప్పుడు సమస్త సుంకరులు పాపులు ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన మాట వింటుండగానే ఒక్కొక్కరికి స్వస్థత కలుగుతుంది. ఆయన మాట వినంగానే ఒక్కొక్కరి హృదయంలో ఆనందము సంతోషం కలుగుతుంది. మరొకరికి దుఃఖం పోగొట్టుకోబడుతుంది. అంటే వాళ్ళు సంతోషంగా ఉంటున్నారని గమనించి, వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారని కొందరిని చూసి, చనిపోయిన వారిని కూడా యేసుక్రీస్తు లేపుతున్నాడని విని అక్కడికి సుంకరులు వచ్చారు. సుంకరులు, పరిసయ్యులు, వీళ్ళు ఎవరో కాదు, దేవాలయ మందిరంలో ఉండి బోధ చేసేవారు, ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. వారి మాటలు వినుటకు కొంతమంది వాళ్ళ దగ్గరకు వస్తే, వీళ్ళు మాత్రం యేసుప్రభు దగ్గరికి వచ్చారు ఆయన మాట వినుటకు. ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెప్దామా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిసయ్యులు సుంకరులు వచ్చారు. వచ్చి ఈయన మాట వింటూ అక్కడ కూర్చున్నారు. దేవాలయంలో ధనవంతులు ఒక పక్క, పేదోళ్ళు ఒక పక్క, ముసలోళ్ళు ఒక పక్క, పరుసోళ్ళు ఒక పక్క కూర్చోరు కదా, అందరూ కలిసి కూర్చుంటారు. అంటే దేవుడు అంటే రెస్పెక్ట్ ఉంటుంది కొంతమందికి. అలాగే వీళ్ళు కూడా వాళ్ళ మధ్య కూర్చున్నారు. కానీ పక్కన కూర్చున్న వాళ్ళు ఎంత పాపులో ఎంత దుర్మార్గులో వీళ్ళకి తెలుసు. వీళ్ళను కూర్చోబెట్టుకుని బోధ చేస్తున్నాడైనా. మనల్ని ఫాలో చేసే వాళ్ళు ఎంతో మంది ఉంటే మనమేమో ఈయనను ఫాలో చేస్తున్నాం, ఈయన మాట వింటున్నాం. ఈయనేమో పాపులను చేర్చుకుంటున్నాడు, రోగిష్ఠులను ముట్టుకుంటున్నాడు, కుష్ఠరోగులను ముట్టుకుంటున్నాడు అని సనుక్కున్నారంట. సనుక్కోవడం అంటే ఏంటిదంటే గునుక్కోవడం. ఏంది గునుగుతున్నావు, ఏందది అంటారు చూడు, అట్టా గునుగుతున్నారంట అక్కడ. ఆయన బోధ బాగుంది, ఆయన తండ్రి చెప్తున్న విషయాలే చెప్తున్నాను అంటున్నాడు కాబట్టి చాలా మంది ఆయనను ఫాలో అయ్యారు. బానే ఉంది. కానీ ఒక్క విషయంలో మాత్రం వాళ్ళు సమ్మతించకపోయారు. ఏంటిది అనంటే, ఈయన ఎవరిని ముట్టుకుంటున్నాడంట? పాపులను ముట్టుకుంటున్నాడంట, కుష్ఠరోగులను ముట్టుకుంటున్నాడంట. పాపం చేస్తూ లోకంలో అందరూ చీటు దీని బతుకు, వీడి బతుకు అంటున్న వారిని కూడా చేర్చుకుంటున్నాడంట ఆయన. అందుకు ఆ పరిసయ్యులు, ఆ సుంకరులు ఏం చేస్తున్నారంట? గునుగుతున్నారట. ఆ మాట ప్రభువు విన్నాడు. అందుకాయన 3వ వచనం, అందుకాయన వారితో ఈ ఉపమానం చెప్పాను. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? అదే దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజం మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికిందని వారితో చెప్పును గదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే ఒక్క పాపి విషయంలో దేవుడు సంతోషిస్తున్నాడు. పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగునంట. మీకొక మాట చెప్తాను. నేను గొర్రెలు కాచువాడిని. నేను గొర్రెలు కాస్తున్నా, 100 గొర్రెలు కాస్తున్నా. నేను తెలీదు, ఎండంటేనే పడదు నాకు. అలాంటిది 100 గొర్రెలు కొనుక్కున్నాను అనుకోండి, మీకు అర్థం అవ్వడానికి వాక్యం. ఎన్ని గొర్రెలు ఉన్నాయి నా దగ్గర? 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. 99 ఉందిలే అని సంతోషపడతానా? పోయి దాన్ని ఎత్తుక్కొని వస్తాను కదా, దాన్ని తీసుకొచ్చి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 99 గొర్రెల్లో కలుపుతాను కదా. అలాగే దేవుడు పాపుల విషయంలో ఇలాగే ఆలోచిస్తున్నాడు. మనం పరిశుద్ధులమని, మనం నీతిమంతులమని, మనం దేవుల్లో మేమే గొప్ప వాళ్ళమని అనుకున్న కొంతమంది గురించి దేవుడు ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. నీతిగా బ్రతుకుతే నాకు సంతోషమే,
కానీ తప్పిపోయిన కుమారుడు దొరుకుట పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుద్దంట. ఎక్కడంట? పరలోకములో ఎక్కువ సంతోషం అట. ఒక పాపి రక్షించబడితే చాలా మంది అదేందండి ఇలాంటి పాపిని కూడా దేవుడు ఆదరిస్తాడా? ఇలాంటి పాపులకు కూడా పశ్చాత్తాపం ఉంటదా? ఇలాంటి నేరస్తులకు కూడా క్షమాపణ ఉంటదా అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి పాపిని ప్రేమిస్తున్నాడు. పాపిని ప్రేమిస్తున్నాడే తప్ప పాపాన్ని కాదు. ఇప్పుడు ఒక తల్లి ఉంది, తన కొడుకు బుడదలో ఆడుకుంటున్నాడు అనుకోండి, ఎత్తుకొని ఏం చేస్తుందా తల్లి? ఆ బుడదను గడిగి ఎత్తుకుంటది కదా. అలాగే దేవుడు కూడా నీ పాపములు కడగడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మన చేతిలో ఉన్న బుడదను విడిచిపెట్టగలగాలి, మన చేతిలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టగలగాలి. అప్పుడే దేవుడు ఆయన సంకల్లో ఎత్తుకుంటాడు, సంకల కింద చెయ్యి పెట్టి ఎత్తుకుంటాడు. ఇది నా మాట కాదు, అని చెప్తున్నాడు. ముదిమి వచ్చు వరకు, ముదిమి అంటే ముసలితనము అని అర్థం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అంటాడు. నిన్ను ఎత్తుకోవాలని నాకు ఆశ ఉంది, నీ విషయంలో నేను సంతోషపడాలని ఉంది, కానీ నీ చేతిలో ఉన్నదాన్ని విడిచిపెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. నీ చేతిలో ఏమున్నది? ఒక మాట చెప్తాను. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు, పెద్ద కొడుకు చిన్న కొడుకు. ఎంతమంది? పెద్ద కొడుకు చిన్న కొడుకు. పెద్ద కొడుకు చాలా మంచివాడు. ఎంత మంచివాడంటే తండ్రి మాట గిరదాటాడు, తండ్రి మాటను ఎంతో శ్రద్ధగా వినేవాడు, తండ్రి మాట అంటే ఎంతో ఆసక్తి, తండ్రి అంటే ఎంతో ప్రేమ, బాగుంటాడు. చిన్నోడు మామూలోడు కాదండి. చిన్నోడు ఎలాంటి వాడంటే వాడు చెప్పిందే వేదం. మంచిగా ఉండేవాడు వాడు కూడా, కానీ చెడు స్నేహాలతో స్నేహం చేసి పాడైపోయినాడు. ఒకరోజు తండ్రి దగ్గరకు వచ్చి, నా ఆస్తి నాకు పంచిపెట్టు అని అడిగాడు. అయ్యా, నీకేం వయసు పోయింది, చిన్నోడివి, నీకెందుకు అంటే, లేదు నా ఆస్తి నాకు పంచిపెట్టు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఎవరు? చిన్నోడు. అడుగుతున్నప్పుడు తండ్రి చూడలేక అతని ఆస్తి అతనికి పంచిపెట్టంగానే దాన్ని తీసుకుని దూర ప్రాంతానికి వెళ్లి తన ఇష్టానుసారంగా పేకాట ఆడి, తన ఇష్టానుసారంగా మందు తాగి, తన ఇష్టానుసారంగా స్నేహితులతో తిరిగి తన డబ్బును వ్యర్థపరుచుకున్నాడు. డబ్బు ఎంతో ఉన్నా అతని దగ్గర డబ్బు అయిపోయి, రూపాయి కూడా లేకుండా, తిండి లేకుండా, ఎక్కడ పని చేయాలో తెలియక పందులు మేపుచున్న వారి దగ్గరికి వెళ్ళి, అమ్మా మీరు బాగా వినాలి, పందులు మేపుచున్న వారి దగ్గరికి వెళ్ళి, నాకు పనిప్పించండి, భోజనం లేక అల్లాడుచున్నాను అని చెప్పి అతను అనడం మొదలుపెట్టాడు. సరే అని చెప్పేసి ఆ పందులు మేపుచున్నవారు అది కుడితేనా తాగి కడుపు నింపుకోవచ్చు అని చెప్పి ఆశపడ్డాడు చిన్నవాడు. తన దగ్గరున్న ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు, తన దగ్గరున్న సమస్తాన్ని పోగొట్టుకుని ఆ పందులు మేపుచున్న వారితో సావాసం చేసి అక్కడ పందులు మేపడం మొదలు పెట్టాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పొట్టు వేస్తుండగానే ఆ పొట్టు తిందామన్నా ఆ పందులు వచ్చి అతన్ని నెట్టేసి ఆ పొట్టు తినేస్తున్నారట. అంటే పందులు తినే ఆహారం కూడా తినలేకపోయాడు. ఒక రోజున చాలా బాధతో, వేదనతో, దుఃఖముతో ఆలోచిస్తున్నాడు. ఏంది నా బ్రతుకు ఇలాగైపోయింది, ఏంటి నా పరిస్థితి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే గుర్తుకొచ్చింది. నా తండ్రి కింద అనేక మంది పనివారు ఉన్నారు. ఎవరి కింద? తండ్రి కింద. ఏ కొడుకు మాట్లాడుతున్నాడు? చిన్న కొడుకు అనుకుంటున్నాడు ఇలాగా. నా తండ్రి కింద అనేక మంది ఉన్నారు పనివారు. నేను కొడుకుని అనిపించుకోవటానికి కూడా అర్హత కోల్పోయాను. మరలా తిరిగి వెళ్లి నా తండ్రిని ఒప్పించి పనివారిలో చేరుద్దాం. ఎక్కడ చేరాలంట? ఒక పనివారిలో చేస్తాను, నేను ఒక ముఠా కింద చేరతాను అని చెప్పి ఆలోచించాడు చిన్న కొడుకు. అలాగే వెళ్ళాడు. వెళ్ళి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దూరాన అదిగో
ఆ కొట్టు ఉంది చూసారా, ఆ దిగుతున్న ఆ మూల మీద వస్తుండగానే తండ్రి ఇక్కడి నుంచి ఎదురు చూస్తా ఉన్నాడు. ఎవరు మన కొడుకులాగా, చిన్న కొడుకులాగా ఉన్నాడని. ఏమండి, అతని రాకముందే పరుగున వెళ్ళి మెడ మీద పట్టుకొని ముద్దు పెట్టుకొని, ఓ నా కుమారుడా, నువ్వు మళ్ళా తిరిగి వచ్చావు, నా నిజంగా సంతోషిస్తున్నాను, చాలా సంతోషిస్తున్నాను అని చెప్పేసి తనను ముద్దు పెట్టుకున్నాడట. ఎవరెక్కడా అని పిలిచి అతనికి స్నానం చేపించి మంచి బట్టలేయండి, కొత్త చెప్పులేయండి అని చెప్పి వారికి ఆజ్ఞాపించారండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుడి నిమిత్తం ఆయనకి ఎంత ప్రేమ ఉందో ఆలోచించండి. తప్పిపోవడం సహజమే, ఎవరమైనా తప్పిపోతాం, కానీ తిరిగి రావడంలో దేవుడు సంతోషిస్తాడని చెప్తున్నా నేను. తప్పిపోయిన గొర్రె. ఈరోజు దేవుని వాక్యం ఏంటిదంటే తప్పిపోయిన గొర్రె. ఈ తప్పిపోయిన గొర్రెలో ఏది ఆశిస్తున్నాడంటే ఒక మార్పు కోరుకుంటూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు ఏది చెప్తే అది వినే అవకాశం ఉంది తండ్రి. ఎప్పుడైతే మనము దేవుణ్ణి విడిచి తిరగడం మొదలు పెడతామో అప్పుడే సాతానుగాడికి బందీ అయిపోతాం, సాతానుగాడికి దాసుడైపోతాం. వాడేం చెప్తే మనం అది వినాల్సిందే. కానీ జ్ఞానంగా కలిగి, అయ్యో నా ప్రార్థన జీవితం ఎటుపోయింది, అయ్యో నా భక్తి ఎటుపోయింది, అయ్యో నేనున్న ఆ ఆసక్తి విశ్వాసం ఎటుపోయిందని ఒక్కసారి ఆలోచించుకొని తిరగగలిగితే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించగలడు అని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆశిస్తున్నాడు ఏంటిది అనంటే మనలో మార్పు. తిరిగిరా నా కుమారుడా, తిరిగిరా నా కుమారి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు దేవునిలో ఉన్నవారు, ఒకప్పుడు భక్తిలో ఉన్నవారు, ఒకప్పుడు పరిశుద్ధాత్మలో సంతోషంగా ఉన్నవారు ఈరోజు ఏమయ్యారు అంటే లోకంలో పడిపోయారట. ఎక్కడ పడిపోయారట? లోకంలో పడిపోయారు. తద్వారా ఏం జరిగింది అంటే తండ్రిని బాధ పెట్టేవారిగా మనం మిగిలిపోతూ ఉన్నాం. దేవుడు ఆశపడుతున్నాడు, తప్పిపోయి తిరిగి వస్తే ఎక్కడ సంతోషం అంట? పరలోకములో. హల్లెలూయా. పరలోకములో సంతోషమట. ఆ కుమారుడు రాగానే పరుగున వెళ్లి తండ్రి, అతను ఏమని బుద్ధి తెచ్చుకున్నాడు? నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు, నేను కొడుకును అనిపించుకున్నట్టుకు అర్హత కోల్పోయానని పశ్చాత్తాపడి ఏడ్చి తిరిగి వచ్చాడు. కానీ తండ్రి పనివాడిగా చూశాడా? చూడలేదండి. ఎలా చూశాడు అంటే అక్కడున్న వారిని పిలిచి అతనికి స్నానం చేపించి కొత్త బట్టలు వేసి మంచి చెప్పులు తొడిగించి అతన్ని హక్కున చేర్చుకున్నాడు కన్న తండ్రి. అంటే ఈ లోక సంబంధమైన తండ్రికే అంత ప్రేమ ఉంటే పరలోకపు తండ్రి అయిన దేవునికి ఇంకెంత ప్రేమ ఉంటది, ఇంకెంత ఆనందం ఉంటది, ఇంకెంత సంతోషం ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఆశపడుతున్నాడు ప్రతి ఒక్కరి పట్ల ఆయన ప్రేమ ఉన్నతమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనది అంటే ఆయన మళ్ళొచ్చవా నీ బతుకు చెడా. మనుషులైతే ఇలాగే మాట్లాడతారు. నీకు సిగ్గు సీము నెత్తురు ఉంటే ఎడ ఉండబాకు, ఎడ కనబడబాకు, నువ్వు వెళ్ళిపో అంటారు. అంటరా అంటే తప్పు చేసావని. ఏం మొహం పెట్టుకుని వచ్చావురా ఈడకి, ఏం మొహం పెట్టుకుని వచ్చావే ఈడకి అంటారు. కానీ మనము సేవిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆ మాట అనడు. ఆయన మిగుల సంతోషపడతాడు. ఎందుకంటే తప్పు తెలుసుకున్నాడు నా కుమారుడు, తప్పు తెలుసుకుంది నా కుమారి, తప్పు తెలుసుకున్నారు కాబట్టి నేను క్షమించు దేవుడనై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడంట? క్షమించేవాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షమించేవాడు, హక్కును చేర్చుకునేవాడు. ఆయన ప్రేమకు ఆవుదులు లేదండి. ఇదిగో ఇంతే ప్రేమ ఎత్తాడు ఆయన, ఇంతే ఎత్తాడు ఆయన, ఇలాగే చూసుకుంటాడు ఆయన అని హద్దులుండవు ఆయన ప్రేమకి. విశాలంగా సముద్ర ఇసుక రేణువులంతా ప్రేమ ఉంది ఆయనలో. కానీ తప్పిపోయిన మన బ్రతుకులు ఏం చేయాలి అంటే తిరిగి ఆయన వైపు మళ్ళగలగాలి, తిరిగి ఆయన వైపు తిరగగలగాలి, తిరిగి ఆయన వైపు చూడగలగాలి. అప్పుడు ఆయన సంతోషిస్తాడు. అతన్ని పిలిచి ఏం చేశాడంట? ఏండి, స్నానం చేపించాడు. చెప్పాలందరూ, స్నానం చేపించాడు, బట్టలేపించాడు, చెప్పులేపించాడు, ఉంగరం దడిగాడండి.
ఉంగరం తొడిగాడు, గొర్రె పొట్టేల్ని బలి ఇచ్చాడు, గొర్రె పొట్టేల్ని బలి ఇచ్చాడు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఊరి ప్రజలందరినీ పిలిచి భోజనాలు ఏర్పాటు చేశాడు. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే పండగ చేస్తున్నాడు. ఎప్పుడన్నా పండగ చేసుకున్నారా మీరు? పండగ అంటే ఏంటి మీ దృష్టిలో? స్నానం చేసాం, కొత్త బట్టలు వేసుకున్నాం, అప్పలు చేసుకున్నాం, ఇదేనా పండగ? కానీ దేవుని దృష్టి అది కాదు. ఆ ఊరి ప్రజలందరికీ కూడా భోజనాలు పెట్టించాడు. అది తండ్రి ప్రేమ. అది ఈ లోక సంబంధమైన తండ్రి ప్రేమ కావచ్చు, కానీ పరలోకపు తండ్రి ఏమంటున్నాడంటే పరలోకమంతా అందరికీ కూడా సంతోషం కలుగుతుందంట. ఏం కలుగుతుందంట? సంతోషం కలుగుతుందంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రభువుని సంతోషపరచగలిగితే పరలోకపు ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకోవచ్చు. పరలోకపు దీవెనలు, పరలోకములో ఉన్న జీవ గ్రంథంలో మన పేరు కూడా లిఖించబడతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆశీర్వాదాలు ఉంటాయి. ఎవరికి ఆశీర్వాదాలు? తండ్రిని సంతోషపరచు వారికి. హల్లెలూయా! తండ్రిని సంతోష పెట్టాలి. తప్పిపోయిన వారిని చూసి ఆయన ఏడుస్తున్నాడు. నా కుమారుడు ప్రార్థన మానేశాడు, నా కుమారి నాతో సావాసం మానేసింది, నా మందిరానికి రావడం మానేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలలో ఆయనను బాధ పెట్టే వారిగానే మనం మిగిలిపోతున్నాం. కానీ దేవుడు ఆశిస్తున్నాడు, నువ్వు ఒక్కసారి తిరిగిరా, నా పరలోక రాజ్యంలో సంతోషాన్ని నేను నీకు ఇస్తాను. హల్లెలూయా! 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించండి, నేను పోగొట్టుకున్న నాణ్యము నాకు దొరికెదని వారితో చెప్పును గదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా! ఎక్కడంట? దేవుని దూతల ఎదుట సంతోషమట. తప్పిపోయిన కుమారుడు దొరికితే, అంటే లోకంలో పడిపోయిన కుమారి గాని కుమారుడు గాని దేవుని సేవకుడు గాని ఒకవేళ పడిపోతే ఏంటండి, దేవుని సేవకులు కూడా పడిపోతారా? పడిపోతారు. దూతలే పడిపోతే సేవకులు పడిపోతారు. కానీ ఎవరమైనా పొరపాటున మనం పడిపోతే దేవుని క్షమాగుణాన్ని మనం వేడుకోవాలి. ఎందుకంటే ఆయన కరుణామయుడని తెలుసు, దయగలిగిన దేవుడని తెలుసు, ఆదరించువాడని తెలుసు, మన పాపముల నిమిత్తం ఆయన రక్తమును చిందించాడని తెలుసు కదా. మరి క్షమిస్తాడని కూడా నీకు తెలియదా? ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ, ఆదరిస్తూ, క్షమిస్తూ వారిని మరలా తన హక్కున చేర్చుకుంటాడు. హల్లెలూయా! కాబట్టి ఈరోజు తప్పిపోయిన కుమారుడు లేదా తప్పిపోయిన గొర్రె అని చెప్తూ వాక్యాన్ని మొదలు పెడుతూ ఉన్నాను. ఎవరైనా సరే, ఏ రకంగా అయినా సరే దేవునికి దూరం అయితే, నా ప్రియమైన సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు తప్పిపోకూడదు. లేదు నేను పర్ఫెక్ట్, నేను తప్పిపోలేదు, నేను మంచోన్ని, నేను గొప్పోన్ని అని చెప్పి అనుకోకు. ఇలా చెప్పడం కూడా తప్పిపోవడమే. తెలుసా మీకు? మా అంత భక్తులు లేరండి. మేము ప్రతి వారం చర్చికి పోతాం, ప్రతి వారం చర్చికి పోతాం, దశంభాగం ఇస్తాం, కానుకలు ఇస్తాం, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటాం అని గొప్పలు చెప్పుకుంటారు చూడు. వాళ్ళు కూడా తప్పిపోయినట్టే. ఏంది విక్టర్, ఏం సొంత బాధ చేస్తున్నావు అనుకోవచ్చు. కానీ మీకు ఒక మాట ఉదాహరణ గుర్తు చేస్తాను. ఏమండి, ఒక సుంకరి ఉన్నాడు, తర్వాత పరిసయ్యుడు ఉన్నాడు. పరిసయ్యుడు డైరెక్ట్ గా మందిరంలోనికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడండి? డైరెక్ట్ గా మందిరంలోనికి వచ్చాడు. ఆకాశం తట్టు ఆయన చేతులు చాపిట్టు అంటున్నాడు, అయ్యా నీకు వందనాలు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నాను, దశంభాగం ఇస్తున్నాను, బీదలకు నా ఆస్తిని పంచిపెడుతూ ఉన్నాను, నేనెంతో భక్తిగా ఉంచినందుకు నీకు వందనాలయ్యా. ఏదంటాడు? నన్ను ఎంతో భక్తిగా ఉంచినందుకు నీకు వందనాలు నాయనా.
నేను ఎంతో భక్తిపరున్నో, నేను ఎంత గొప్పనో అంటూ తను తాను గొప్పలు చెప్పుకుంటున్నాడు. సుంకరి అనే ఒక భక్తుడు అదిగో ఆ మందిరంలో రావటానికి కూడా శక్తి చాలక ఆ మందిరము దూరాన నించొని ఆకాశం తొట్టైనను కనులెత్తుటకు ధైర్యము చాలక పాపినైనా నన్ను క్షమించు అన్నాడు. అంతే, నా దేవా పాపినైనా నన్ను క్షమించు. అతని కంటే ఇతడు నీతిమంతుడంట. ఎవరికంటే? మందిరంలో వచ్చాడే, గొప్పలు చెప్పుకున్నాడే, అతని కంటే మందిరం దూరాన నించొని దేవుడంటే గడగడ 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 వణుకుతూ దేవా పాపినైనా నన్ను క్షమించు అని చెప్పాడే, అతను గొప్పోడంట. అతని ప్రార్థన దేవుడు విన్నాడంట. మరి ఇతను అబద్ధం ఆడాడా? నిజమే చెప్పాడు. మనం భక్తి చెయ్యాలి, కానీ గర్వం ఉండకూడదు. నిజం, ప్రార్థన చెయ్యాలి. నేను ప్రార్థన పరుణ్ణి, నువ్వు ప్రార్థనే చేయట్లేదని ఎదుటి వారిని ఏలెత్తి చూపకూడదండి. దేవుడు కూడా అది ఇష్టపడడు. నీ భక్తి ఎలా ఉండాలో తెలుసా? నలుగురికి తెలిసేలా ఉండకూడదు, నలుగురికి తెలిసేలా ప్రార్థన చేయకూడదు. నీ గదిలోనికి వెళ్ళి రహస్యంగా ప్రార్థన చెయ్యాలి. నువ్వు భక్తిపరుడవని దేవునికి నీకు సావాసం ఉండాలే తప్ప ఎదుటి వారికి నువ్వు భక్తుడు అని తెలియాల్సిన అవసరత లేదు. ఎందుకంటే మనుషుడు ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో మనుషుడికే తెలియదు. మనుషులతో నీ సావాసం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ దేవునితో సావాసం ఎలా ఉండాలి అంటే ఎవరికి తెలియకూడదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి తెలియకూడదు? ఎవరికి తెలియకూడదు? ఎవరికి పలానోళ్ళకి తెలియకూడదు. నీ ప్రార్థన రహస్యంగా ఉండాలి. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది, రహస్యం మందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని ఉంటది. అక్కడ రహస్యమే. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి మన ప్రార్థన అంటే రహస్యమే. ఎలా ఉండాలి మన భక్తి అంటే రహస్యమే. ఎందుకు? దేనికి అంటే నీకంటూ ఒక మనస్సాక్షి ఉంది కదా, నీకంటూ ఒక సావాసం, దేవుని సావాసం ఉంది కదా. ఇక ఎవరు చూడాల్సిన అవసరం లేదు, ఎవరికి మనం చూపించుకోవాల్సిన అవసరం. నా వ్యక్తిగతంగా నా దేవునితో సావాసం నాకెలా ఉంది, నేనేంటి అనేది నాకు తెలుసు. కాబట్టి ఇలా కూడా తప్పిపోయే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకరు తప్పిపోయి ఉన్నారు. ఎవరు అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనే పరలోకం పోతా, మేమే పరలోకం పోతాం, మా సంఘమే పరలోకం పోద్దని ఒక గీత రాసుకుని ఉంటారు. మేమే గొప్పవాళ్ళం, మేమే పరిశుద్ధులం, మేమే. వాళ్ళు కూడా తప్పిపోయి ఉన్నారు. ఎందుకు తప్పిపోయి ఉన్నారు అంటే తీర్పు తీర్చుటకు మనుషుడా, తీర్పు తీర్చుటకు నువ్వెవడివి అంటాడు. చూద్దామా రోమా పత్రికలో ఆ మాట ఉంటుంది, చూద్దాం. 2వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నువ్వెవడివైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని నువ్వు తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించిందే అని ఎరుగుదుము. దేవుని తీర్పు సత్యమును అనుసరించినదై అని దేవునిని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చు వాటిని చేయుచున్న మనుషుడా, నువ్వు దేవుని తీర్పును తప్పించుకుందువా అనుకుందువా? లేదా దేవుని ఆగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికిని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదమును పుట్టించు సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరికి తీర్పు తీర్చకూడదు. వాళ్ళు ఖచ్చితంగా నరకానికే పోతారు. వాళ్ళు దేవుని బిడ్డలే కాదు.
మీకు విషయం చెప్పను, తప్పిపోయిన కుమారుడు అంటే ఇంకో మాట కూడా వస్తుంది అర్థం. దేవుణ్ణి ఎరగని వారు కూడా వస్తారు, తప్పిపోయిన గొర్రె. ఎందుకంటే పూర్వము మనము నోవాహు సంతానమే కాబట్టి, పూర్వము మనము ఆదాము అవ్వలు మన తాతలు ముత్తాతలు తరం నుంచి వచ్చిన పరిస్థితే కాబట్టి ఈ రోజున మనము తప్పిపోయిన వారంగా ఉండొచ్చు. అంటే దేవుని ఎరగక, దేవుని విషయాలు ఎరగక, దేవుని సత్యాన్ని ఎరగక అలా లోకంలో పడిపోతూ ఉంటారు. కానీ వాక్యం ఒకటే సెలవిస్తుంది, మనల్ని కూడా దేవుడు ప్రేమించి ఉన్నత సత్యములను బట్టి మనల్ని ముందుకు నడిపించాలని ఆశపడుతున్నాడు. చూడండి, ఎన్ని తప్పిపోయిన గొర్రెలను గుర్తు చేశాను, తప్పిపోయిన మనుషులను గుర్తు చేశాను, తప్పిపోయిన అంటే పోగొట్టుకున్న నాణ్యాన్ని కూడా మీకు గుర్తు చేశాను. నాణ్యటి అంటే రూపాయికి 2 రూపాయలకి విలువ ఉంది, కానీ అది వెండి నాణ్యం అంట. వెండికి విలువ ఉందా లేదా? ఇప్పటికైనా పోగొట్టుకున్నారే అనుకోండి, ఏం చేస్తారు? పోతే పోయింది అనుకుంటారా? ఇంట్లోనే పోయింది అది అని ఇల్లంతా ఊడ్చి ఈయన పక్కనున్న ఎల్లక్కన పుల్లక్కన మల్లక్కన అందరిని పిలిచి, అక్క మీకు దొరికితే ఇవ్వండి, మీకు దొరికితే ఇవ్వండి, మీకు దొరికితే చూపించండి అని చెప్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికి చెప్పి ఆ తర్వాత ఇల్లు ఎతకటం మొదలు పెట్టదా? ఇల్లు వెతుకుతూ ఊడుస్తూ ఉంటే ఆ నాణ్యము దొరికితే అక్కో దొరికిందిలే అని చెప్పి చుట్టుపక్కల ఉన్న వారికి చెప్పదా? చెప్పి సంతోషపడదా? పడిద్ది కదా. దేవుడు కూడా అట్లే సంతోషపడతాడంట. తప్పిపోయిన కుమారుడు దొరికినా, తప్పిపోయిన గొర్రె దొరికినా, తప్పిపోయిన నాణ్యము దొరికినా, తప్పిపోయిన ఏమండి ఈ లెక్కన చూస్తే ఎవ్వరు దేవునికి దూరమైన వారు దగ్గరికి వచ్చినా దేవుడు దేవుడే కాదు, పరలోకమందు దూతలు కూడా సంతోషపడతారంట. ఈ లోక సంబంధమైన తండ్రి పిలిచి ఊరందరికి భోజనాలు ఏర్పాటు చేసి, అది కూడా మాంసంతో. మామూలు భోజనాలకి ఎంత అవుద్ది? మామూలు పప్పు చారు సాంబార్కి ఊరంతా పెట్టాలంటే ఎంత అయింది? ఎక్కువే అయిందే. ఊరంతా పిలిచి పెట్టాలంటే ఆయన ఏం చేశాడో తెలుసా? అక్కడున్న గొర్రెల్ని అర్పించాడంట. గొర్రెల్ని, మేకల్ని, పొట్టేళ్ళని కోసి పండగ చేసుకున్నాడంట. ఊరందరికి పండగ చేయించాడంట. అంటే అతను తప్పిపోయినప్పుడు తండ్రి అనేటివాడు ఎంత బాధపడి ఉంటాడు. అయ్యా, నిన్ను తండ్రి అనటానికి కూడా నాకు అర్హత లేదు, నేను కొడుకు అనిపించుకోవటానికి కూడా నాకు అర్హత లేదు. నీ పని వాళ్ళలో ఒక్కడిగా నన్ను చేర్చుకోయ్యా, నేను పని చేస్తా, నాకు అంత అన్నం పెట్టయ్యా అని కొడుకు వచ్చి తండ్రిని అడుగుతుంటే ఆ బాధ ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచిద్దాం. అంటే దేవుడు ఎంత ప్రేమిస్తాడు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ప్యాకెట్లో డబ్బంతా పోగొట్టుకున్నాను, తాగి నష్టపరుచుకున్నాను, మొత్తం సమస్తం కోల్పోయానయ్యా. ఆ రోజు నీ మీద గొడవాడి నా ఆస్తి నాకు ఇమ్మని చెప్పి నేను తీసుకెళ్ళిపోయాను, బానే ఉంది. కానీ నేను ఇప్పుడు నిన్ను నాన్న అనలేనే. ఎవరన్నది ఆ మాట? నువ్వు నా కొడుకువి, నేను నీ తండ్రిని. తెలుసుకున్నావు కదరా, తప్పు తెలుసుకున్నావుగా, నువ్వు నా కొడుకువి అని చెప్పి అతన్ని హత్తుకోవటం, ఎత్తుకోవటం, ముద్దులాడడం, స్నానం చేయించటం, మంచి బట్టలు వేయటం, మంచి చెప్పులు వేయటం, చేతికి ఉంగరాలు తొడిగించటం, అందరిని పిలిచిదిగో నా కొడుకు వచ్చాడు, నా కొడుకు వచ్చాడు, నా కొడుకు వచ్చాడు అని చెప్పేసి ఊరందరికి భోజనాలు ఏర్పాటు చేసిన తండ్రి ఎంత సంతోషపడి ఉంటాడు. దేవుడు మన యందు కూడా అదే ఆశిస్తున్నాడు. తప్పిపోయిన వాళ్ళు ఇప్పుడు మనం ఇప్పుడే ఉన్నామ్మా, ఈ ఊర్లోనే ఉన్నాం. కొద్ది రోజులుండి మేము వెళ్ళిపోతాం, మీరు వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన సంవత్సరానికి 2 సంవత్సరాలకు కనబడితే ఎట్టుంటది? ఎలా ఉన్నారయ్యా? బాగున్నారా అమ్మా? బాగున్నారమ్మా? బాగున్నారా? ఎలా ఉన్నారు అంటే ఒకరికొకరు ఎంత ఆనందపడిపోతామో. పలకరించే ఇది చేతులు ఏదన్నా ఉంటే, అమ్మ రామ్మ టీ తాగుదురు, రామ్మ టిఫిన్ చేద్దరు అనవా? ఆనందం వేరు కదా. మరి కొడుకు తప్పిపోతే ఆ తండ్రి ఎంత బాధపడి ఉంటాడు. కొడుకు తండ్రి ప్రేమ ఎలా ఉంటది? మామూలుగా మనం కలిస్తేనే ఎంతో సంతోషపడి
మరి ఆ తండ్రి విషయంలో, ఆ కొడుకు విషయంలో ఆయన ఎంత ఆనందపడి ఉంటాడు. దేవుడు పరలోకపు తండ్రి కూడా అదే సంతోషం కలిగి ఉన్నాడు, అదే ఆనందం కలిగి ఉన్నాడు, అదే ప్రేమ, అంతకంటే ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నాడు తండ్రి. పరలోకపు తండ్రి దేవదూతలతో సంతోషిస్తాడట. ఎప్పుడు అంటే మనం తిరిగి వచ్చినప్పుడు, తిరిగి మారు మనసు పొందినప్పుడు, తిరిగి బుద్ధి తెచ్చుకున్నప్పుడు, అయ్యో నా దేవుణ్ణి బాధ పెట్టేనే అన్న ఆలోచన మనలోకి వచ్చినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. నేను ఇందాక ప్రార్థన చేస్తుంటే ఈరోజు వాక్యం ఏది చెప్పాలయ్యా అంట దేవుని దగ్గర మాట్లాడినప్పుడు దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడిన మాట ఇది. తప్పిపోయిన ప్రతి ఒక్కరిని నా దగ్గరకు వస్తే నేను క్షమిస్తాను. నేను క్షమాగుణం కలిగిన వాడను, కరుణామయుడను, ప్రేమ కలిగిన దేవుడను. ఆయనకి ఇంకెన్ని పేర్లు ఉన్నాయో తెలుసా, వర్ణించలేము, ఇదని చెప్పలేము. కరుణించేవాడు. ఒక మాటలో చెప్తాను, బలహీనతలను చూసేవాడు కాదాయన. ఒకరోజు నేను ఎటు వెళ్తా ఉన్నా, రోడ్డు మీద వెళ్తా ఉన్నా, కొంతమంది ఎదురు పడ్డారు. అయ్యా దేవుడు నీ దగ్గర ఉన్నాడు, నువ్వు మాట్లాడుతుంటే దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపించిందయ్యా, కానీ రావాలి అంటే నేను తాగుతున్నాను, ఎలా రాలేకపోతున్నానయ్యా, తాగుడు అడ్డం వస్తుంది నాకు అని అంటే నేను ఒకటి చెప్పాను, అయ్యా నువ్వు తాగిరా, మందిరానికి తాగిరా, నువ్వు నీకే అనిపించాలి, ఛీ ఈ బతుకు నాకెందుకు అనా కదా, ఈ బతుకు నాకెందుకు, దేవుణ్ణి దుఃఖ పెడుతున్నాను, దేవుని మనసును బాధ పెడుతున్నాను అని నీకే మనసు మారొచ్చయ్యా. రోగులకే వైద్యుడు కదా, మంచుకున్నోడికి వైద్యుడు అవసరమా? నువ్వు రోగివి, నేను రోగిని కాదయ్యా, తాగుతానంతే. అదే తాగుడే నీకో రోగం. రా దేవుని దగ్గర పశ్చాత్తాపడు అంటే కళ్ళ నిండా నీరు పెట్టుకున్నాడండి. రాలేదు కానీ మనసులో ఎక్కడో పొడుస్తుంది ఆయనకి. నేను ఒకటే అన్నాను, ఆ మాట పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడించగానే కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని వస్తానయ్యా, వస్తాను. రాలా. అది అంత ఈజీ అయిన పని కాదు. మీకు ఇంకో విషయం అర్థం కావాలి, మనం మందిరానికి పోతే వాళ్ళు చేస్తున్నారు మనం కూడా చేస్తాం, వాళ్ళు వాగుతున్నారు మనం కూడా పోతాం, అంత ఈజీ అయినా కాదు. ఎవడైనాను నేను ఆకర్షించితే తప్ప ఎవడనూ నా యొద్దకు రాడు. ప్రభు ఆకర్షిస్తే ఎవరు కొట్టినా నువ్వు దేవుణ్ణి వదలవు, ఎవరు తిట్టినా దేవుణ్ణి వదలవు. ఇది ఎలా సాధ్యము అంటే దేవునికే సాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పిపోయిన గొర్రె. ఈరోజు వాక్యం ఏంటి? తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన మనస్తత్వం, తప్పిపోయిన ఆత్మీయత, తప్పిపోయిన ఇంక ఇలా ఎన్నైనా పెట్టుకోండి ఆడ. దేవుడు నీ కుటుంబాలను దీవించాలని, బలపరచాలని, ఆశీర్వదించాలని, నడిపించాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు.